హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మొన్నటి వరకు వెనెజువేలా మీద అమెరికా దాడి చేసింది. అది డ్రగ్స్ని ఆపడానికని లేదా ఆయిల్ని తీసుకెళ్ళడానికి అనేది ఒక టాపిక్ అయితే విన్నాం. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్ గురించి కూడా ఒక టాపిక్ వస్తోంది. ఏమిటి అంటే గ్రీన్లాండ్ అమెరికాదే, అమెరికాకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఈలోపు డెన్మార్క్ మాత్రం అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏమిటి అంటే మేము ఫస్ట్ షూట్ చేస్తాం, ఆ తర్వాతే మాట్లాడతామని చెప్పి. సో ఏమిటి అంత చిన్న దేశము అమెరికాను ఎందుకు ఆ రకంగా బెదిరించగలిగింది? నిజంగా అంత సత్తా ఉందా డెన్మార్క్కి? మరోవైపు గ్రీన్లాండ్ అనే ఆ ప్రాంతం కాస్త అదొక ద్వీపం, చిన్నపాటి ద్వీపం. అక్కడ ఎంతమంది ఉంటారు, అది ఎట్లాంటి ద్వీపము, ఆ తర్వాత ఇది నిజంగా అమెరికాకు సంబంధించిందా, యూరోప్కి సంబంధించిందా అనే ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనకు అర్థం కాని సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. నిజానికి గ్రీన్లాండ్ విషయంలో ఏం జరుగుతోంది అనే ఒక ఓవర్వ్యూ మనం మాట్లాడుకుందాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. వివిరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. సార్, ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ కొత్తగా తెర మీదకి వస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమిటి? డెన్మార్క్ కూడా చాలా గట్టి వార్నింగే ఇచ్చింది. ఫస్ట్ మేము షూట్ చేస్తాం, ఆ తర్వాతే మాట్లాడదాం అనేది. చాలా దారుణమైన వార్నింగ్, అది కూడా అమెరికాకి. సో ఈ సినేరియోని ఎట్లా మనం అనలైజ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఒకటి, మనం భయపడక్కలేదు. డెన్మార్క్ అంత ధైర్యం లేదు. అది నాటోలో మెంబర్. ఓకే, దాని నుంచి మొదలెడదాం. అంటే ఇప్పుడు గ్రీన్లాండ్ ఏంటంటే, మన భారత భూభాగం ఎంత ఉందో దానిలో 2/3 వంతులు ఉంటుంది. అంటే 3 భాగాల్లో 2 వంతులు ఉంటుంది. అంత పెద్ద ఐలాండ్. ఆస్ట్రేలియా తర్వాత నెక్స్ట్ కాంటినెంట్ కాదు, కానీ అంత పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. మోస్ట్లీ ఐస్ గ్రీన్లాండ్. ఇది నార్త్ అమెరికాస్ లోకి వస్తుంది. ఆర్కిటిక్ కింద ఆ అట్లాంటిక్స్ మహాసముద్రాన్ని, పైన ఆర్కిటిక్ మహాసముద్రాన్ని యూరోప్ తోటి వేరు చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ ఎక్కడ ప్రదేశం అనుకోవాలి సార్? అమెరికానా, యూరోపా? ఎట్లా? నార్త్ అమెరికా. నార్త్ అమెరికా. యాక్చువల్లీ వాళ్ళకి కెనడాకి ఒక ఐలాండ్ లో 1.2 కిలోమీటర్ ఫిజికల్ బోర్డర్ కూడా ఉంది. ఓకే. అండ్ కెనడా తోటి. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే 100% నార్త్ అమెరికా. ఎందుకంటే ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ఎక్కడ కలుస్తాయో అక్కడ యూరోప్ వేరైపోతుంది. ఓకే. ఏంటంటే ఇది 4 అంటే మన చరిత్రలో తెలిసినంత వరకు, మన మహాభారతం టైం నుంచి ఇది కొంతవరకు ఐలాండ్స్, అంటే కొంతమంది దారి తప్పిన వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకుని ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఇనుట్ అని, అంటే కొంతమంది రిలీజియస్ పర్సిక్యూషన్ లో ఎవరైతే మెయిన్ యూరోప్ నుంచి పారిపోయారో వాళ్ళు అక్కడ చేరడం కుదిరింది. అయితే వాళ్ళు కూడా కెనడా మైగ్రేట్ అయిపోయారు. అలా మెల్లమెల్లగా దీవులు జంప్ చేసుకుంటా కెనడా వెళ్ళిపోయారు. కెనడా డిస్కవరీ అయ్యేంత వరకు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అయితే 15వ శతాబ్దంలో మళ్ళా నార్వే నుంచి మనుషులు వెళ్ళడం మొదలు పెట్టారు మెల్లగా. ఆ రోజుల్లో నార్వే, డెన్మార్క్ కలిపి ఒక దేశం కింద ఉండేవి. నార్వే అండ్ డెన్మార్క్. ఇది జనరల్ గా 1823, 1825 ఆ సమయంలో డెన్మార్క్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అందులో భాగమా, డెన్మార్క్ లో భాగంగా గ్రీన్లాండ్? అదే వస్తున్నాం కదండి. ఆ టైంలో ఎప్పుడైతే 1823లో ఇది అగ్రిమెంట్ జరుగుతుందో, ఆ టైంలో కొంతమంది సెటిలర్స్ నార్వే వాళ్ళు బేసికలీ గ్రీన్లాండ్ లో ఉన్నారు. ఓకే. వాళ్ళని డెన్మార్క్ కి కంట్రోల్ ఇచ్చేసింది. వేరు పడినప్పుడు ఒక దీవి, పెద్ద దీవి, ఇంకో చిన్న దీవి కూడా ఉందండి. ఫారో ఐలాండ్స్ అంటారు దాన్ని. సముద్రం మధ్యలో ఉంటుంది, చిన్న దీవులు అయ్యి. ఆ దీవుల్ని ఈ గ్రీన్లాండ్, అంటే బేసికలీ తనకు అవసరం లేని అన్ని డెన్మార్క్ ఇచ్చేసింది నార్వే. సో ఇది కాలనీ. ఆ రోజుల్లో కాలనీని పంచుకునేవారు. ఇంగ్లాండ్, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, ఈ దేశాలన్నీ ఏం చేసేవంటే, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సరే ఈ దేశం నువ్వు తీసుకో, నేను ఇందులో కొంత పోర్షన్ నేను ఉంచుకుంటాను, మిగతాది నువ్వు తీసేసుకో. అలాగే మన దాంట్లో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రావడం డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగల్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు సౌత్ ఇండియాలో చాలా యుద్ధాలు కూడా చేశారు. మన బొబ్బులి యుద్ధం ఫ్రెంచ్ వాళ్ళతో జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కానీ ఏంటంటే ఎవరి మట్టుకాళ్ళు పంచడంలో బ్రిటన్ వాళ్ళకి వచ్చేసింది. అలాగే కంబోడియా అన్నది ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది. కంబోడియా, లావోస్ అన్నది. ఇండోనేషియా మళ్ళా డచ్ వాళ్ళకి వెళ్ళింది. అలాగా గ్రీన్లాండ్, ఫారో ఐలాండ్స్ ని డెన్మార్క్ ఇచ్చేసింది ఆ రోజు. వాళ్ళు ఎప్పుడు కాలనీ కిందే లెక్క పెట్టేవాళ్ళు, ఎప్పుడు దేశం అనలేదు.
ఇండిపెండెంట్ ఏరియా అనలేదు. అయితే 1853లో దాన్ని ఒక సెపరేట్ కాంటిగ్యూస్ రీజన్ కింద డిక్లేర్ చేశారు, అంటే ఒక ప్రాంతం కింద. 1979లో లిమిటెడ్ గొడవలు జరిగితే లిమిటెడ్ ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే సెపరేట్ రీజన్ అన్నట్టుగా, అంటే లోకల్ గా ఎలక్షన్ అయ్యే విధంగా. ఓన్లీ 2008, అంటే దాదాపు 13 ఏళ్ల క్రితమే వాళ్ళకి సెల్ఫ్ గవర్నెన్స్ వచ్చింది. అది ఏమవుతుందంటే ఈ 56 ఈ రోజున పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్, అంటే షిప్స్ లో వచ్చేవాళ్ళు, తర్వాత టూరిస్టులు, ఇంకా ఈ విజిటర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళందరితోటి కలుపుకుని వాళ్ళ పాపులేషన్ టోటల్ 60,000 అంతే. ఏది డెన్మార్క్ ఈ రోజున కూడా గ్రీన్లాండ్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ 60,000 ఫ్లోటింగ్ పాపులేషన్ తోటి కలిపి. యాక్చువల్ పాపులేషన్ ఓన్లీ 55-56,000 ఉంటుంది అంతే. ఇప్పుడు డెన్మార్క్ సిటిజన్షిప్ ఎలాగ ఇవ్వాలి, ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్ మ్యాటర్స్, బడ్జెట్ డెన్మార్క్ కంట్రోల్ చేస్తుంది. బై అండ్ లార్జ్ వాళ్ళకి లోకల్ ఇన్కమ్ చాలా తక్కువ కాబట్టి కేవలం ఫిష్ ఎక్స్పోర్ట్, కొంతవరకు వైల్డ్ లైఫ్ ఎక్స్పోర్ట్, అంతకంటే ఏది లేదు కాబట్టి దాదాపు $480 మిలియన్, అంటే $500 బిలియన్ కంటే తక్కువ. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు ఈ రోజు 4,000 కోట్లు వాళ్ళకి యాన్యువల్ బడ్జెట్ కేటాయిస్తారు. ఫ్రీగా, దాదాపు ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క పెట్టుకోండి, గ్రాంట్ కింద ఇచ్చినట్టు లెక్క పెట్టుకోండి. అలాగే ఫారో ఐలాండ్స్ కూడా వేరుగా ఇస్తుంది. సో ఈ రెండు ప్రాంతాలు డెన్మార్క్ దాంట్లో ఇండిపెండెంట్ లొకాలిటీస్ కింద లెక్క పెట్టుకోవాలి. అయితే ఈ 56 వాళ్ళ పాపులేషన్ ఎక్కడైతే ఉందో అది సౌత్ వెస్టర్న్ కోస్ట్ లో ఉంది, అంటే కెనడాకి దగ్గరలో ఉన్నారు, డెన్మార్క్ దగ్గరలో లేరు. ఇప్పుడు అదే సమయంలో 1823లో ఎప్పుడైతే నార్వే, డెన్మార్క్ కి ఫ్రీడమ్ ఇవ్వడం మొదలుపెట్టిందో అదే సమయంలో యుఎస్ఏలో మాన్రో అని చెప్పి ఆయన ఒక పాలసీ డిక్లేర్ చేశారు. అప్పుడే ఒక 50 ఏళ్ళు అయింది వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి. ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇంకా ఇంగ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంది, అప్పుడు ఇంకా పవర్ఫుల్ ఎంపైర్ అది. మన ఇండియాలో ఇంకా ఫుల్ వాళ్ళకి ఇంకా కాళ్ళు ఉండలేదు, ఎందుకంటే మహారాజా రంజిత్ సింగ్ వీళ్ళందరూ పరిపాలిస్తున్నారు ఆ టైంలో. ఇంకా ఆ టైంలో ఒక డాక్టర్ని తీసుకొచ్చారు, అంటే ఒక పాలసీ, నేషనల్ పాలసీ ఏంటంటే మొత్తం అమెరికాస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాలి. మిగతాది మీరు యూరోప్ వాళ్ళు ఇందులో జోక్యం చేసుకోకూడదు, మేము యూరోప్ లో జోక్యం చేస్తాం. ఎందుకంటే అమెరికా ఫామ్ అయింది, అమెరికా, కెనడా ఇవన్నీ బేసికలీ ఫామ్ అయినాయి మొత్తం యూరోపియన్ కంట్రీస్ తోటి బై అండ్ లార్జ్. స్లేవ్స్ ని తీసుకెళ్లారు, వాళ్ళు అబ్జార్వ్ అయిపోయారు ఇప్పుడు, కానీ ఇంకా రేసిజం నడుస్తుంది, అది వేరే సంగతి. ఇంకా సౌత్ అమెరికా అంటారా, వీళ్ళందరూ స్పెయిన్, పోర్చుగల్ నుంచి వెళ్ళారు బేసికలీ. సో ఈ విధంగా అప్పుడు వాళ్ళు కూడా అప్పుడే ఆ సమయంలోనే 1820s 1830s మధ్యలో స్పెయిన్, పోర్చుగల్ నుంచి వేరుపడిపోయారు. అందరూ వైట్స్ కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. మన బ్రౌన్స్ కి, బ్లాక్స్ కి ఫ్రీడమ్ ఇవ్వలేదు ఏ కలోనియల్ పవర్ బోర్డ్. ఇంకా 1857 వరకు ఇండియా కేవలం ఒక కంపెనీ పరిపాలించేది, ఇంగ్లాండ్ రాజు కూడా కాదు, కేవలం కంపెనీ పరిపాలనలో ఉంటుంది. సో ఆ విధంగా ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే ఏంటంటే యాక్చువల్ గా గ్రీన్లాండ్ అమెరికాస్కి వెళ్ళాలి. ట్రంప్ గారు చెప్తున్నది న్యాయమే, అందులో అంటే పాత పాలసీని డిగౌట్ చేసి తన పేరు పెట్టుకుని డాన్రో స్ట్రాటజీ అని చెప్పి ఇప్పుడు కొత్తగా అంటున్నారు తప్పితే, కానీ ఆయనకి కొంచెం పిఆర్ లో, పబ్లిక్ రిలేషన్స్ లో కొంచెం దూకుడు ఎక్కువ. ఆ దూకుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. అంటే వాస్తవానికి అసలు డెన్మార్క్ విషయంలో ఏమిటి ఆయన ఆలోచన, ఏం కావాలి అని? ఆయన ఏమంటారంటే నేను డబ్బులు ఇచ్చేస్తాను, మనీ పే చేస్తాను, ఇంత ఎన్ని బిలియన్లు కావాలంటే అన్ని బిలియన్లు ఇస్తాను, మొత్తం మాకు ట్రాన్స్ఫర్ చేసేయండి. ఎందుకంటే 1979 వరకు వాళ్ళ కాలనీ కింద లెక్క పెట్టేవాళ్ళు, 56,000 మంది కాలనీ. సో గ్రీన్లాండ్ ఏం చేయాలి దానికి అనుగుణంగా? గ్రీన్లాండ్ లో ఏంటంటే అండి, ప్రస్తుతం ఉన్న అపోజిషన్ లీడర్ ఎన్నికలు అయినాయి 2008 తర్వాత. ఆ అపోజిషన్ లీడర్ అయితే అమెరికాస్ కి సంసిద్ధంగా ఉన్నారు. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డెన్మార్క్ సైడ్ మాట్లాడుతున్నారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికన్ బేస్ ఆల్రెడీ ఉంది అక్కడ. అంతకుముందు 2,000 మంది మనుషుల వరకు పెట్టేవారు, ఎయిర్ స్ట్రిప్ ఉంది, ల్యాండ్ షిప్లు ఆగడానికి పోర్ట్ ఉంది, అన్ని ఉన్నాయి.
దాన్ని స్ట్రెంత్ రెడ్యూస్ చేసి దాదాపు 200 వరకు తీసుకొచ్చారు ఇప్పుడు. ఎందుకంటే పెద్ద అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజికల్‌గా చైనా ఏమో సౌత్ చైనా సీ తీసేసుకుంది దాదాపు. వాళ్ళ కంట్రోల్‌కి వచ్చేసింది. అంటే వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అంతా కేవలం జపాన్, సౌత్ కొరియా కొంత తప్పించి ఆస్ట్రేలియా వరకు ఇది చైనా కంట్రోల్‌లోకి వెళ్ళిపోయింది. చైనా, రష్యా కంట్రోల్‌లో ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేయాలి? అమెరికాస్ ఈస్టర్న్ పసిఫిక్ సముద్రం, మొత్తం అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ పోర్షన్ ఇది మా కంట్రోల్‌లో ఉండాలని వాళ్ళ తాపత్రయం. స్ట్రాటజీగా చూస్తే ఒకవేళ ఏ పాలసీ థింకర్ రికమెండ్ చేసినా ఇదే రికమెండ్ చేస్తారు. ఒకవేళ నేను రికమెండ్ చేస్తే మాత్రం ఐ విల్ రికమెండ్ ద సేమ్ థింగ్. అయితే ఏంటంటే ఆ విధానం మాత్రం సరికాదు. సైలెంట్ గా బేస్ ని ఇంప్రూవ్ చేసేయాల్సింది. ఎంత ఇంప్రూవ్ చేయాల్సిందంటే 2000 మందిని పెడితే దాదాపు 5% పాపులేషన్ అయిపోయినట్టే. 10,000 చేస్తే 20% అయిపోయినట్టే. సో ఈ విధంగా మెల్లగా క్రీప్ ఇన్ పాలసీలో చేయాల్సింది. కానీ మరి ఇప్పుడు వాళ్ళేమంటారు, డెన్మార్క్ ఏమంటుంది, వి విల్ షూట్ ఫస్ట్ అండ్ దెన్ వి విల్ డిస్కస్ ఆస్క్ క్వశ్చన్స్ అది అంటారు. కానీ అది అనే అంత అనడానికే, మాటలకు అనడానికే కానీ అంత స్తోమత లేదు. యూరోపియన్ యూనియన్ ఈ రోజుని నాటోలో భాగం. నాటోలో 70% కంట్రోల్ అమెరికాది ఉంది ఈ రోజున కూడా. సో అందులో డౌట్ ఏమీ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ లో చాలా డైవర్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ సైడ్ ని యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా నిన్న మొన్న జరుగుతున్న గొడవల్లో బయటకు వచ్చేయమంటున్నారు. ఫార్మర్స్ కి చాలా డిసడ్వాంటేజ్ ఉంది, బయటకు వచ్చేయమంటున్నారు. ఇంకా అక్కడ పైన రష్యా, ఫిన్లాండ్ ఇవన్నీ నార్డిక్ కంట్రీస్ అన్నింటినీ కబళించడానికి రష్యా తయారుగా ఉంది. అదే భయపడుతున్నారు. ఆ భయంతో యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తున్నారు. ఏదో రష్యా పోలాండ్ ని ఆక్యుపై చేస్తుందని కాదు, ఆ నార్డిక్ కంట్రీస్ ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ వీటిని ఆక్యుపై చేస్తుందని భయపడుతున్నారు. ఎందుకంటే అది అంత ఆర్కిటిక్ సముద్రంలో ఉంటుంది. సో యూరోపియన్ యూనియన్ కి అంత స్తోమత లేదు, అంత ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి యుఎస్ఏని ఎదుర్కొన్నా కానీ యుఎస్ఏ మొత్తం నాటో బేస్లు 45 బయట ఉన్నాయి, అమెరికా బయట ఉన్నాయి. అందులో మెజారిటీ యూరోప్ లోనే ఉన్నాయి. ప్రతి కంట్రీలోనూ దాదాపు 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ ఉన్నాయి నాటో కంట్రీస్. సో ఆ విధంగా టోటల్ డామినేషన్ ఉంది ఈ రోజుని అమెరికాకి, అందులో డౌట్ ఏమి లేదు. అయితే ఆయన ప్రొజెక్షన్ చేసే విధానం, నేను గ్రీన్లాండ్ కొనేస్తాను, అవసరమైతే మిలిటరీ వాడతాను, ఇలాంటివి వాడక లేకుండా చాప కింద నీరులాగా డిప్లొమాటిక్ గా రానివ్వాల్సింది. అపోజిషన్ లీడర్ ఏ రోజునైతే గెలవడం మొదలు పెడతారో ఆ రోజున గ్రీన్లాండ్ కి అదే ఇండిపెండెంట్ గా ఉంది కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది. సో అంటే కెనడాను కూడా ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మీ ఒపీనియన్ చెప్పినట్టు అదొకెత్తి అయితే రియాలిటీలో మరి ఏం జరుగుతుంది? సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం సో డబ్బులు కూడా ఇచ్చేస్తాము అని అన్నారు, ఇచ్చారు అన్నట్టుగా కూడా ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ ఏదో వస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది? పాజిటివ్గా చూడాల్సిన పరిస్థితే ఉందా, లేకపోతే మళ్ళీ కాన్ఫ్లిక్ట్గా మారుతుందా? ఇది నేను అనుకోవడం ప్రస్తుతానికి పెద్ద ఏం జరగదండి ఇందులో. ఇదేంటంటే ఒక డైవర్జనరీ టాక్టిక్స్. ఎందుకంటే అటు చైనా, రష్యాకి యాంటగనైజ్ చేయకుండా ఏదో ఎందుకంటే ఇరాన్ మీద ఉంది వాళ్ళ ఫోకస్. ఈ రోజు లాస్ట్ 1 వీక్ నుంచి చాలా లాస్ట్ 2 వీక్స్ నుంచి యాక్చువల్గా క్రిస్మస్ టైం నుంచి చాలా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ ఇదంతా బంద్ అయిపోయింది. రూమర్స్ వస్తున్నాయి, సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నారు, కమినీ పారిపోయారు, తర్వాత టాప్ ముల్లాస్ అందరూ పారిపోయారు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అటు రజా పహ్లవీ షా కూడా, ఎవరైతే పెద్ద కొడుకు ఉన్నాడో పాత షా కొడుకు, ఆయన కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు, నేను తిరిగి వస్తాను, ఇంకా ఇంటెన్సిఫై చేయండి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ చేస్తూనే ఉండుంటుంది వాటికి, టార్గెట్ అటాక్స్ ప్లస్ సైబర్ వార్ఫేర్ ఇటువంటివి కూడా చేస్తుంది. ఇరాన్ కూడా ప్రత్యామ్నాయంగా యుఎస్ఎస్ ఐషన్ హోవర్ ఏదైతే న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రెడ్ సీలో ఉందో దాని మీద ఈ రోజు 6 మిసైల్స్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 6 మిసైల్స్ ని కూల్చివేయడం జరిగింది అనుకోండి. అమెరికా వాళ్ళకున్న రడార్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ తోటి కూల్చివేశారు. కానీ ఇరాన్ మాత్రం రియాక్ట్ అయింది. దీనికి డైవర్షనరీ టాక్టిక్స్ అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. సో ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో అదే విషయం, మొత్తానికి బెదిరించే ధోరణిలో డెన్మార్క్ ఉన్నప్పటికీ అంత సత్తా అయితే లేదు అనేది తెలుస్తోంది. కేవలం తక్కువ పాపులేషన్ తోటి ఉన్న డెన్మార్క్ను అంటే గ్రీన్లాండ్ని ఈ విధంగా అమెరికా అయితే సో వారు చెప్తున్నట్లుగా విశ్లేషణలో భాగంగా అమెరికాకు సంబంధించిన వాదన అయితే కరెక్టే అంటున్నారు. సో ఈ విషయంపై మరి
ఎలాంటి అవగాహన ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి కంక్లూజన్ ఉండాలి అని మీరు కూడా కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.